ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ సంబంధించి యాక్చువల్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, మనం జనరల్గా చూస్తూ ఉంటే టీవీ చూసినా, లేకపోతే మీడియా పత్రికలు చూసినా, లేకపోతే సోషల్ మీడియా చూసినా, దేంట్లో చూసినప్పటికీ కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి రోడ్ల పైన. ఎక్కడ అవుతాయి యాక్సిడెంట్స్? ఎక్కడ అవుతాయి యాక్చువల్గా? హైవే, ఇంకా ఆఫ్ ఆల్ నేషనల్ హైవేస్. మనం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చూస్తాం, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు చూస్తాం, నేషనల్ హైవేస్ ఉంటాయి. తర్వాత స్టేట్ హైవేస్ ఉంటాయి, తర్వాత R&B రోడ్స్ ఉంటాయి, తర్వాత ZP రోడ్స్ ఉంటాయి, పంచాయతీ రోడ్స్ ఉంటాయి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ రోడ్స్ అనమాట. అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారో బేసింగ్ ఆన్ దట్ ఆ రోడ్డుకి అది మనం డిజైన్ చేస్తాము. మనం నేషనల్ హైవేస్ మనం ఎక్కడైతే చూస్తాం, టోల్ గేట్స్ అవన్నీ ఉంటా ఉంటాయి, స్టేట్ హైవేస్ ఉంటా ఉంటాయి, R&B రోడ్స్ మనకి జనరల్ రోడ్స్ ఇవన్నీ కూడా R&B రోడ్స్ ఉంటా ఉంటాయి. మన సిటీలో ఉన్న ఇవన్నీ కూడా విత్ ఇన్ ది ఇంటర్నల్ రోడ్స్. అలాగే ఓలలో గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే కనుక మన వీధుల్లో ఉండే వాటిని కొన్ని ZP రోడ్స్ ఉంటాయి. అంటే ZP నిధులు, జిల్లా పరిషత్ నిధులతో వేసే రోడ్లని ZP రోడ్స్ అంటారు. అలాగే పంచాయతీ నిధులతో వేసే రోడ్లు, సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటిని పంచాయతీ రోడ్స్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ రోడ్స్. మరి యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి మనకి? ఓన్లీ హైవేస్ మీద అవుతున్నాయా? ఓన్లీ స్టేట్ హైవేస్ మీద? R&B రోడ్స్? ఎనీ రోడ్ మీరు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత వెహికులర్ మూవ్మెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, వెహికులర్ మూవ్మెంట్ అంటే 2 వీలర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈవెన్ సైక్లిస్ట్ కూడా సమ్టైమ్స్ సైక్లిస్ట్ కూడా మనకి యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు చెప్పండి, ఎందుకు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి? ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వలన, సెల్ ఫోన్ డ్రైవింగ్. గుడ్. నెక్స్ట్, ఓకే, రూల్స్ పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఏంటి, వాట్ ఆర్ ది రూల్స్? హెల్మెట్ లేకపోవడం వల్ల. వెరీ గుడ్. ప్రజెంట్ ఇప్పుడు అదే మనకి. ఓకే, నెక్స్ట్, లెఫ్ట్ రైట్లో కూడా రైట్లో వెళ్ళిపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్. అంతేనా? ఓకే, ఇంకెవరన్నా అమ్మా? ఓవర్ స్పీడ్. గుడ్. ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడం. ఓకే. సిగ్నల్స్ పాటించకపోవడం. ఓకే. త్రిబుల్ రైడింగ్. ఓకే, రైట్. ఓకే, గివ్ ఎ బిగ్ హ్యాండ్. అంటే త్రిబుల్ రైడింగ్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పింది కదా పాప. త్రిబుల్ రైడింగ్ వల్ల ఏంటి ప్రాబ్లం? బండి ఉంది, ఇద్దరు ఎక్కితే ఏంటి, ఒకరు ఎక్కితే ఏంటి, ముగ్గురు ఎక్కితే ఏంటి? ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు నేను చెప్తానన్నా హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పమ్మా. ముగ్గురు ఎక్కడం వల్ల ఏంటి? ఓకే, ఆ బైక్ అనేది 2 వీలర్ 2 పర్సన్స్ మాత్రమే డిజైన్ చేయింది కాబట్టి ఆ వెయిట్ అనేది, ఆ వెలాసిటీకి సంబంధించి ఏదన్నా అన్బ్యాలెన్స్ అయిపోయి యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మోర్ దాన్ వెయిట్ ని మన 3 పర్సన్ త్రిబుల్ రైడింగ్ అనేది చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. అందువల్ల త్రిబుల్ రైడింగ్ చేయకూడదు. ఓకేనా? మన ఏరియాలో త్రిబుల్ రైడింగ్ జరుగుతుంది ఎక్కడన్నా? త్రిబుల్ కాదు, 4, 5, 6, 7 కూడా ఉన్నారు. మొన్న చిన్నపిల్లోడు ఆ ముందు లైట్ మీద కూర్చున్నాడు, చిన్నపిల్లోడు. తప్పది. అలాంటి సందర్భంలో ఒక ఆటోకి వెళ్ళాలి, లేదంటే ఒక బస్కి వెళ్ళాలి, లేదు అంటే కనుక వేరేగా ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకోవాలి తప్ప 2 బైక్స్ 3 బైక్స్ ఉంది కదా ఒక బైక్ అని చెప్పి ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ మొత్తం దాని మీద బండి మీద వెళ్ళిపోతాము అంటే నీ లైఫ్ రిస్క్ తో పాటు నీకు ఎదురుగా వచ్చే యాక్సిడెంట్ కి అవతల పర్సన్ కూడా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రాణాలు కోల్పోతే, ఒక కుటుంబంలో యాక్సిడెంట్ వల్ల ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబానికి తీరని లోటు, ఆ లోటు ఎవరైనా తీర్చగలరా చెప్పండి? ఏమైపోతాయి? పిల్లల చదువులు ఏమైపోతాయి? వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా సర్జరీస్ కానీ ఉంటే అలా మీకు తెలియదు. ఎవరికైనా కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళని కదిలిస్తే ఎంత బాధపడతారో వాళ్ళకే తెలుసు. కాబట్టి సీరియస్గా తీసుకోండి. ఇది ఇట్స్ నాట్ ఏ జోక్, నాట్ ఏ సిల్లీ థింగ్. దిస్ ఈస్